సో ఇప్పుడు భారవి గారు వచ్చారు. ఆయన పాడమన్నాడు. పాడమంటే మీరు మీరు ప్రొడ్యూసర్ని చూడండి అన్న. ప్రొడ్యూసర్ చూడండి అంటే ఆయన ఆ పాయింట్ దగ్గర ఆ కన్వర్సేషన్ ఆగిపోయింది. ఓకే, నేను నా ఇల్లమ్మైనా సరే చేసేస్తాను అన్నాడు ఆయన. అది ఎక్కడ కుదురుతుంది? ఇల్లమ్మడం ఏమిటి ఒక ప్రాజెక్ట్ చేయడానికి? ఇదేం కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు కదా, దీనివల్ల లాభం వస్తుంది, అన్ని కోట్లు సంపాదించదు అనుకునేది కాదు కదా. ఇది చేయడం, మనమే పెట్టడం, మన డబ్బు సంపాదించి దానికి పెట్టాలి, లోకార్పణ చేయాలి. దీని మీద సంపాదించేది ఏముండదు. ఒకవేళ సంపాదించినా అది ఆ రోజు ఖర్చు అయిపోయేది తప్ప ప్రపంచంతో ఎగపడి 100 కోట్లు ఇచ్చేసే ప్రాజెక్టులు కాదు కదా ఇవి. రైట్. ఇవాళ సమాజం కూడా అలాగే ఉంది. భగవద్గీత తర్వాత చూద్దాంలే అనుకునేట్టుగా ఉంది. సో అట్లా అనుకున్నప్పుడు ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది. నేను వందే మాతరం సినిమాస్ స్టూడియోస్లో విజయ రామరాజు అని శ్రీహరి గారు యాక్ట్ చేసిన సినిమాలో ఒక పాట పాడడానికి వెళ్తున్నా. ఆ వెళ్తున్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఇవన్నీ దైవికాలని చెప్పడానికి ఇన్సిడెంట్స్ చెప్తున్నా. ఫోన్ వస్తే అతను ఆదిత్య మ్యూజిక్లో అతను మ్యూజిక్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఆయన పేరు సత్యదేవ్ అనే రైటరు. అతను రైటరు, అతను మ్యూజిక్ డైరెక్టరు. అతను ఇప్పుడు ఈ మధ్యన ఒక సక్సెస్ఫుల్ సినిమా కూడా నానితో ఒక సక్సెస్ఫుల్ సినిమాకి ఆయన రైటర్గా పనిచేశాడు. శ్యామ్ సింగరాయ్. ఎస్. అతను ఈ సత్యదేవ్ అనే ఆయన ఇప్పుడు ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అనే సినిమాకి అతను చాలా ఒక రచయిత, మంచి ఐడియాలజీ ఉన్నవాడు. మేము మంచి మిత్రులం. ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు రాత్రే ఒక స్వామీజీను మేము కలిసినప్పుడు మీ గురించి మాట్లాడుకున్నాం అన్నాడు. ఎవరా స్వామీజీ? విశాఖ స్వరూపానంద సరస్వతి స్వామి. అవును, నేను కూడా ఆయన చూసి చాలా కాలం అయింది. ఇదివరకు నేను ఆయన ప్రతి కార్యక్రమంలోనూ ముందు నేను సంగీత విభావరి ఆధ్యాత్మిక సంగీతము నేను చేస్తుండేవాడిని. ఈ మధ్యన ఎందుకో కలవటం తగ్గింది అని అనుకుంటూ మీరు ఫోన్ పెట్టేసిన తర్వాత వారిని నేను పలకరిస్తాను అన్న. ఈ కాన్వర్సేషన్ అంతా నేను ఈ కారులో వెళ్తూ ఒక పక్కన కారు ఆపుకుని అతనితో మాట్లాడుతున్నా. అతను ఫోన్ పెట్టేశాడు. వెంటనే స్వామీజీకి చేశాడు. స్వామి నమస్కారం, నేను గంగాధర శాస్త్రి, ఎలా ఉన్నారు స్వామి అని. అంటే అయ్యో గంగాధరం గారు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా? నారాయణ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆయన. వెంటనే నేను అప్రయత్నంగా నేను ఏం చేస్తున్నారు, నేను క్షేమంగా ఉన్నాను స్వామి, ఏం చేస్తున్నారు అన్నారు కదా, నేను భగవద్గీత చేస్తున్నాను అన్న. పచ్చి అబద్ధం. ఓకే. భారవ్ గారికి నాకు కాన్వర్సేషన్ జరిగిన సంవత్సరంన్నర తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అది. సో ప్రొడ్యూసర్ ఎవరు లేకపోవడం వల్ల బుర్రలోంచి తీసేసాం అది. అంటే అద్భుతం. అసలు ఈ రోజుల్లో అసలు తెలివితేటల్ని, కాలాన్ని, యవ్వనాన్ని సంపాదించడం ఎలా అనే పాయింట్ మీద ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో భగవద్గీత మీద ఎవరు ఖర్చు పెడతారు స్వామి? మీరు ఆల్రెడీ ప్రారంభించబోతున్నారా అన్నాడు ఆయన. అంటే మీరు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడు స్టార్ట్ చేస్తాను స్వామి అని నేనన్నా. అది ఇంకో పచ్చబద్ధం. లోపల నుంచి ఆత్మారాముడు అరుస్తున్నాడు, ఎందుకురా అబద్ధాలు ఆడతావు, నీ కల్లో కూడా భగవద్గీత లేదు కదా, స్వామీజీతో అబద్ధం ఆడుతున్నావేంటి, నీ నోటి దురద కాకపోతే ఎవడో పలికిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన మీరు రండి, మీరు ఎక్కడున్నారు స్వామి అని అడిగాను. నేను జూబ్లీ హిల్స్ దేవాలయంలో ఉన్నాను, కొండ మీద అన్నారు ఆయన. అనగానే ఎంత షాక్ అయ్యానంటే ఆ కొండ కిందే నేనుండి మాట్లాడుతున్నా. ఓకే. ఆయన ఎప్పుడైతే అన్నాడో జస్ట్ అలా టర్నింగ్ తీసుకుని ఆయన దర్శనానికి వెళ్ళాను, కాసేపు కూర్చున్నాను. ఆ టైంకే భారవి గారిని కూడా పిలిచాను. ఒక్క నిమిషం అని వెంటనే పంచాంగం తీసుకుని, రేపు ఏకాదశి, శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునుడికి ఉపదేశించిన రోజు, రేపు చాలా బాగుంది, రేపు 8 గంటలకు పెట్టేసుకోండి, నేను వస్తాను, శుభం, తథాస్తు, విజయీ భవ అనేస్తున్నాడు ఆయన. నాకు బర్రమని బ్లాంక్ అయిపోయి తిరుగుతోంది నాకు. భగవద్గీత వెళ్ళేది బలవంతంగా నా చేత ప్రారంభింపజేస్తున్నారేంటి, థాట్ కూడా లేదు, డబ్బులు లేవు. ఆయన ఎప్పుడైతే అన్నారో ఆయన మొహమాటం, నాకు అసలు మొహమాటం తీవ్రం. అది ఎక్కడో కట్ అయితే ఆ మొహమాటం ఏదో పరాకాష్ట 100 మెట్లు ఎక్కిన తర్వాత కానీ అది కట్ అవ్వదు. దాంతో నేను ఇంటికి ఫోన్ చేసి బ్యాంకులో ఎంత ఉన్నాయో చూడు తల్లి అని మా ఆవిడికి ఫోన్ చేస్తే ఆవిడ ఒక అరగంటలో ఫోన్ చేసి బ్యాంకులో 13,000 ఉన్నాయి, అది నా బ్యాంక్ బ్యాలెన్స్ 13,000. అక్కడ భగవద్గీత ప్రారంభమైంది. నెక్స్ట్ డే స్వామి వచ్చారు, భగవద్గీత ప్రారంభించాం. రాఘవేంద్రరావు గారు ఆయన ఫస్ట్ టేక్కి ఆయన బ్లెస్సింగ్స్, స్వరూపానంద సరస్వతి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, భారవి గారు, వీళ్ళందరూ వచ్చారు, మురళీమోహన్ గారు. ఫోన్ చేస్తే వచ్చేసేవాళ్ళు. అది నా మీద వాళ్ళకున్న వాత్సల్యం, గౌరవం
డేస్ అలాంటివి. అలా ప్రారంభమై 13,000తో ప్రారంభమై సంవత్సరంలో పూర్తి చేసేయాలి. 18 అధ్యాయాలు, 18 నెలలు, 18 లక్షల్లో దీన్ని పూర్తి చేసేయాలి అనుకున్న నేను 9 సంవత్సరాల కాలం పడుతుందని, దానికి 9 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, అనంతరం నా జీవితం అంతా భగవద్గీతకే అంకితం అవుతుందని నేను ఊహించలేదు స్వామి. ఇప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పండి, ఎవడో బలవంతంగా లాగి నేను సముద్రంలో కూరుకుపోతున్నానంటే వాడు కూరుకుపోతే మళ్ళీ ఈ జర్నీ అంతా వాడిని చూసి ఇంకొంతమంది వీడు దాన్ని నమ్ముకున్నాడు, వాడేం బాగుపడ్డాడు అని అనుకోవడానికి వీలేదు. ఇక్కడ నాకు నేనే ప్రూవ్ చేసుకోవాలని మళ్ళీ పరమాత్మ ఒక పడవ ఏదో ఇచ్చి అంత సముద్రంలోను, జ్ఞాన సముద్రంలో ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా అసలు భగవద్గీతే జీవితం అయిపోయింది. ఇప్పుడు ఆ 9 సంవత్సరాల్లో అంటే ఈ ఫైనాన్షియల్గా మీకు వస్తూ ఉన్నారు, యాడ్ అవుతా ఉన్నారు, అంతేనా? వస్తున్నారు, పోతున్నారు. అనేక పరీక్షలు. ఒక చాప్టర్కి 5 లక్షలు అనుకున్నాం, 5 లక్షలు ఇంకా చాలా అసలు అవన్నీ పరీక్షలు. వీడు ఉంటాడా పోతాడా అనే ఆత్మహత్యా సదృశమైన పరీక్షలు నేను ఎదుర్కొన్నాను. 9 సంవత్సరాలు. 9 చిన్న విషయం కాదు. నేను అంటే ఒక మొనాటనీ అంటారు చూడండి, నాకు మనుషులు కనిపించలేని స్థితి 9 సంవత్సరాల వరకు ఉంది అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. అంటే మ్యాక్సిమం టైము. కరెక్ట్. నేను జర్నలిస్ట్గా ఉండి 100ల మంది మధ్యలో స్టేజెస్, పాటలు, చప్పట్లు, ఆదాయం, అవును, అవన్నీ పోయి అవన్నీ పోవడం కూడా కాదు, అవన్నీ వద్దనుకుని ఇన్కమ్ ఏమిటో తెలియదు. మరి వెనకాల ఏమన్నా ఆస్తులు ఉన్నాయా, వెనకాల ఉన్న పోషించేవాళ్ళు ఉన్నారా, వెనకాల ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా, ఏమీ లేకుండా ఈ తెగింపు ఏమిటో, ఈ తెంపరతనం ఏమిటో మనకి తెలియదు. అదేదో బలంగా నిలబడుతుంది మనకున్న కమిట్మెంట్ వల్ల. ఓకే. మనలో ఉన్నది ఏంటంటే మనలో లేనిది ఏంటంటే ఓర్పు, మనలో ఉంది ఏంటంటే కమిట్మెంట్. ఈ రెండింటికి మురిపెట్టాడు. ఓర్పు లేని వాడికి 9 సంవత్సరాలు దాన్ని భరించే ఓర్పు ఇచ్చేశాడు. ఓకే. అట్లా రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఎదురుకుండా కృష్ణ విగ్రహం అట్లా పాడుతూ ఇంతే. కృష్ణ విగ్రహం నేను తప్ప. ఉదయం 9 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటల వరకు. మీరు ఊహించండి, మనుషులు లేకుండా. మాటలు మాత్రం స్టూడియోలో మాటలు మాత్రం వినపడుతుంటాయి. గంగాధర్ గారు అది ఈ లైన్ ఈ టేకు ఇంకోసారి చేద్దామా, మళ్ళీ చేద్దామా, ఒక్కొక్క టేకు ఒక్కొక్క శ్లోకం ఒక టేకులో అయిపోయేది. 25 టేకులు. ఇది బాగుంది అనుకుంటే నేను అటు చుట్టూ తిరిగి వెళ్ళి విని చిచి నేను అనుకున్నట్టుగా రాలేదు, ఆత్మ లేదు ఇందులో. పార్థా నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత న గచ్చతి. పార్థ యోగసిద్ధి పొందజాలని వానికి ఇహపరలోకములందు వినాశము కలుగదు. నాయన, మంచి పనులు చేయువాడెన్నటికీ దుర్గతి పాలు కాడు అని చెప్పి ఇది చెప్తున్నప్పుడు, భగవద్గీత మనం పాడుతున్నప్పుడు, అంటే నువ్వు మనకెక్కడ చిన్న డిప్రెషన్ వస్తే ఈ శ్లోకం చూడండి. నువ్వు చేసేది మంచి పని. మంచి పని అంటే నీ కోసం చేసుకునే పని కాదు, లోకం కోసం చేసే పనే మంచి పని. వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుచున్నవి అని చెప్తాడు కర్మయోగంలో ప్రారంభంలో, ఇంట్రడక్షన్లో. వేదోక్తమైన కర్మ అంటే వేదం చెప్పిన కర్మ. వేదం ఏ కర్మ చెప్పిందంటే ఏ పని చేసినా లోకహితం కోసం చెయ్యి, నీ కోసం కాదు. నీ కోసం చేసుకుంటే నువ్వున్నప్పుడే నీతో పాటే ఎక్స్పైరీ అయిపోతుంది. అది నీతో పాటే ఎక్స్పైర్ అయిపోతుంది. రైట్. లోకహితం కోసం చేసిన పని నువ్వు ఎక్స్పైర్ అయినా కూడా అది ఎక్స్పైర్ కాదు. రైట్. మరి అందుకని మాట్లాడుకున్నాం మనం. ఛత్రపతి శివాజీ అంటే ఇప్పుడు లేడు, అతనితో ఏం అవసరాన్ని మాట్లాడామంటే అతని దీక్ష ఏంటి? అతను ముస్లింలను ద్వేషించలేదు మిత్రమా, ముస్లింలను ద్వేషించలేదు. అతని సైన్యంలో 60% ముస్లింలే ఉన్నారు. అతను ఈ ధర్మాన్ని ద్వేషించిన ముస్లింలకు వ్యతిరేకం. ఈ ధర్మాన్ని ద్వేషించిన, ఈ ధర్మానికి హాని కలిగించే ప్రతి ఒక్కడికి అతను వ్యతిరేకం. అతను వ్యతిరేక భావం చూపిస్తూ వాళ్ళ మీద చండ ప్రచండంగా పోరాడిన అతను దేనికోసం పోరాడాడంటే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని రక్షించడానికి. ధర్మం అంటే అర్థం ఏమిటంటే నువ్వు చేసే పని ప్రతివాడికి ఆదర్శవంతంగా ఉండే పని చేస్తేనే ఆ కర్మ పేరే, ఆ పని పేరే ధర్మము. ఏదైతే నీకు ఆనందం ఇస్తూ
ఇతరులకు కూడా ఆనందం ఇస్తూ ఆరోగ్యకరమైన భావోద్వేగాన్ని రగిలించే కర్మ ఏదైతే ఉంటుందో అది మాత్రమే కర్మ, దాన్ని మాత్రమే ధర్మమని చెప్పబడుతుంది. ఇది ఈజీగా లేదు. ఒక పని చేయండి, ఆలోచించండి, పర్లేదు. మన ట్రెండ్తో వెళ్ళకపోతే మనం సర్వైవ్ కాలేము. ఇప్పుడు మీరు పాత రోజుల్లో చూడండి, ఐదు పాటలు కంపల్సరీ, అందులో ఒక జయమాలిని పాట కంపల్సరీ, ఒక సిల్క్ స్మిత్ పాట కంపల్సరీ. అంటే ఏంటి, నువ్వు బలాన్ని దోచుకోవడానికి వస్తున్నావా, బలహీనతల్ని క్యాష్ చేసుకోవడానికి వస్తున్నావా? అంటే ఇలా ఉంటే కానీ సినిమా చూడరు. అది వాడి మెంటల్ స్టేటస్ అన్నమాట. మరి పక్కనే ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఇది ఎవరికి అర్థమవుతుందండి అని అడుగుతారని తెలుసు, అయినా ఇదే పెట్టాడేంటి విశ్వనాథ్ గారు శంకరాభరణంలో. అందులో జయమాలి డ్యాన్స్ లేదే, 5 పాటలు లేవే, ఎంటర్టైన్మెంట్ లేదే, 5 ఫైట్లు లేవే, కంపల్సరీగా ఒక సెంటిమెంట్ సీన్ లేదే, ఓ పొట్ట పగిలేంత కామెడీ లేదే. ట్రెండ్ సెట్ అయ్యిందేంటి? నాలాంటి వాడిని భగవద్గీత మార్గంలో నడిపించటానికి అది నా పునాదికి మొదటి ఇటుక అయిందేంటి? నేను విశ్వనాథ్ గారితో చాలాసార్లు చెప్పాను, స్వామి నేను మీ సినిమాలో నేను పాడకపోయినా ఆయన నన్ను చాలా చాలా అభిమానించేవాడు ఆయన. అండ్ ఇంకోటి, మీరు నాతో ఒకటి షేర్ చేసుకున్నారు. అది ఏంటంటే, కాశీలో మీరు ఉన్నప్పుడు ఆ వాటర్లో నుంచి ఒక బాక్స్ వచ్చింది. ది వే యు రిసీవ్ ది థింగ్స్. మీ దగ్గరికి ఏదో వచ్చింది, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నావు, ఎలా రిసీవ్ చేసుకున్నావు, దట్ షోస్ యువర్ క్యారెక్టర్. ఒక విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావో అది నీ సంస్కారాన్ని సూచిస్తుంది. ఇప్పుడు భక్త తుకారం నేను ఎప్పుడు నా జీవితాన్ని ఆలోచింపజేసి నా జీవితంలో ప్రారంభ దశలో మార్పులకి కారణమైన పాట కూడా ఆ కావ్య ఖండిక. అది పాట కాదు, ఒక పద్యం లాంటిది. భక్త తుకారాం సినిమాలో ఆయన స్థాయిని, ఆయన వ్రతాన్ని, ఆయన యోగి తత్వాన్ని నిర్వీర్యం చేయడానికి అతని మీద ఒక బురద జల్లటానికి ఆ ఊళ్ళో ఉన్న విలన్ ఒక పన్నాగం పన్నుతాడు. ఆయన నాగభూషణం ఆ సినిమాలో విలన్. మీరందరూ ఇతను చాలా గొప్పవాడు అనుకుంటున్నారు, గొప్ప యోగి అనుకుంటున్నారు, అదంతా యాక్టింగ్, అతని అసలు రూపం ఇది, అతను వేశ్యలతో తిరుగుతూ ఉంటాడు, కావాలంటే సాయంత్రం 5 గంటలకు వచ్చి చూడండి, కిటికీలోకి వచ్చి చూడండి, వాడు లోపల ఏం చేస్తున్నాడో మీకు తెలుస్తుంది అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి సరిగ్గా 5 గంటలకు ఒక సీన్ ప్లాన్ చేస్తాడనమాట. అదేంటంటే ఒక వేశ్య ద్వారా వాళ్ళ ఇంటికి ఆహ్వానింపజేస్తాడు తుకారాంని. తుకారాం ఆ వేశ్య ఇంటికి వెళ్తాడు. వాళ్ళకేముంది, యోగులు ఎవరింటికి వెళ్ళినా వాళ్ళని ఆశీర్వదించడానికి వెళ్తారు. నువ్వు యోగ, దొంగ, భోగ్య, రోగ్య వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళకి. వెళ్ళాడు, ఆడ కూర్చోండి స్వామి అని. స్వామి మిమ్మల్ని నేను ఒక నృత్యంతో ఆరాధిస్తాను అన్నాడు. ఆవిడ నృత్యం చేసింది. ఆ నృత్యం చేస్తుండగా మన థియేటర్లో కూర్చున్న జనాలందరికీ అర్థమవుతుంది వేశ్య ఏం చేస్తోందో. వేశ్యకి ఎక్స్ప్రెషన్ ఏముంటుంది, భావం ఏముంటుంది, కమర్షియాలిటీ. దీని నుంచి నాకేం వచ్చింది అంతే తప్ప స్పందన ఉండదు. పూజకు వేళాయరా, రంగ పూజకు వేళాయరా, రా అనేది ద్వంద్వార్థం. అంగాంగ వర్ణనతో భక్త తుకారాంని అలరించడానికి ఆవిడ చేసిన ప్రయత్నం అంతా అయిపోయిన తర్వాత తుకారాం అంటాడు, ఓ అభినవ సౌందర్య రాశి, ఓ అపూర్వ చాతుర్యమూర్తి, నీ కటాక్షముల లాలనమ్ములు, నీ మధురాధర చుంబనమ్ములు, మధురిమలెన్నో పొదుగుకున్న నీ స్తన్య సుధలా స్వాదనమ్ములో, అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో, హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయే తల్లి, తల్లి, తల్లి. ఇంత మహాద్భుతమైన అందగత్తె ప్లస్ కళాకారిణి మీ కడుపున
బిడ్డగా జన్మించే భాగ్యం నాకు కలగలేదేంటి తల్లి అన్నాడు. ఇంత మంచి అందగత్తి దొరికిందిరా, గొప్ప వర్ణన అది. ఆ, గొప్ప అందగత్తి దొరికిందిరా అని అనుకున్నాడు అనుకోండి. దట్ షోస్ హిజ్ క్యారెక్టర్. ఇంత అందగత్తి కడుపు నేను బిడ్డగా పుట్టుంటే ఎంత ఈ అదృష్టం ఈ జన్మకు లేకపోయింది అమ్మా అన్నాడు. అనగానే ఇప్పుడు ఏమైంది చూడండి, ఆవిడ మారిపోయింది. ఒక నిమిషం స్వామి అని లోపలికి వెళ్ళి డ్రెస్ చేయించి చేసుకొచ్చి నేను ఏ నుంచి నేను మీ భక్తురాలను స్వామి నన్ను ఆశీర్వదించండి, మీ తత్వాలు నేను ప్రచారం చేస్తూ మీ వెనకే నేను తిరుగుతాను. సో భగవద్గీత ప్రయాణం, ఈ ప్రయాణం అలా భారవి గారి ద్వారా ఆయనకు సూచించాడు పాడితే బాగుంటుందని. పాడితే బాగుంటుందని నేను కూడా అనుకోలేదు. మరి ఎవరు ఈ మధ్యలో ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చి స్ట్రాంగ్గా మనసులో అంత బీజం వేసింది ఏంటి? ఆ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేశారేంటి? మన గుర్తుపెట్టుకోండి, మీ ప్రయత్నంతో మీరు ఏదన్నా సాధిస్తే అది కృషి అంటారు. మీ ప్రయత్నం లేకుండా థింగ్స్ అన్నీ మీ చుట్టూతో చేరి మీతో పని చేయిస్తున్నట్టుగా చేయించి మీకు ఒక సక్సెస్ ఇస్తే దాని విధి అంటారు, దైవము.